హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ సినిమా దర్శకత్వం వహిస్తుంది శంకర్ గారే కదా, అందరికీ తెలిసిందే. కానీ ఇదే శంకర్ గారు ఇన్నేళ్ళ నుంచి మన తెలుగు ఇండస్ట్రీ మీద ఒక నెగిటివ్ కామెంట్ ఉండేది ఆయనకి. ఏంటంటే తెలుగు వాళ్ళు మామూలే ఏం దిగలేకపోతారు. ఎందుకంటే వాస్తవం. ఎందుకంటే ఆయన ఇన్న పెద్ద సినిమాలు తీసినా కానీ తెలుగు యాక్టర్లు చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఏది పెద్దపడ్డ తర్వాత ఆయన మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. సో దానివల్ల ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో చూద్దామనుకుంటున్నాడు. కానీ అది కూడా ఆయన సొంత కథ కాదు, జాగ్రత్తగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే శంకర్ గారు ఎక్కడ రాంగ్ స్టెప్ వేశారంటే ఆయన కెరియర్లో, అతను 3 Idiots సినిమాని స్నేహితుడిగా రీమేక్ చేసినప్పుడు అక్కడ ఫ్లాప్ అయ్యాడు. ఫస్ట్ ఫ్లాప్ అక్కడ పడ్డది అతనికి. దాని తర్వాత పడుతూనే ఉన్నాయి. భారతీయుడు కూడా ఆగిపోయింది. దాని తర్వాత ఈ గేమ్ చేంజర్ పరిస్థితి ఎందుకు వాళ్ళకి. దిల్రాజు గారు ఏంటంటే ఆయన ఒక పెద్ద లెజెండరీ డైరెక్టర్, ఆయన బ్యానర్లో చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు.